ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానాల్లో మరి 31వ దినానికి చేరుకున్నాము. అనగా 3/4 పోర్షన్ 3/4 వంతు పోర్షన్ మనం ముగించుకుని మరి 31వ దినంలోనికి ప్రవేశించున్నాము. ఈ యొక్క శిలువ ప్రయాణములో మనము 31వ దినానికి చేరుకున్నాం. ఈ దిన అంశము అసూయ. అసూయ ఉండటం వల్ల చాలా తప్పుడు పనులు మనం చేస్తుంటాం. అసూయ చెంది కొంతమందిని మరి హతమార్చారు. హతసాక్షులయ్యారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను. నిన్న మొన్న వారి గురించి చేసినవన్నీ ఎందుకంటే అసూయ. అందు నిమిత్తమై దాని కొరకు మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 14-16 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 11-25 వచనాలు ఈ దినము మరి ఎక్కువ భాగం మనం ధ్యానం చేయవలసి ఉన్నది. దానియేలు గ్రంథంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. ఇక్కడ మనము గత 3-4 రోజులుగా దానియేలు గురించిన వివరాలు ధ్యానం చేస్తున్నాము. మొదటిగా వారు ఆ ద్రాక్ష యెరూషలేము దేవాలయం నుంచి తీసుకొని వచ్చిన ఆ ఉపకరణాల్లో ద్రాక్షరసము వారు, వారి ఉపపత్నులు వీళ్ళందరూ సేవించారు. సేవించినప్పుడు అక్కడ మరి చేతి వ్రాత ఒకటి కనిపించింది. దాన్నే ఏమని చెప్తామంటే మినే మినే టెకిల్ ఉఫార్సిస్ అని అక్కడ వ్రాయబడింది. దాని యొక్క అర్థం ఏంటని తర్వాత రాజు తెలుసుకున్నాడు. అయితే వీరు ఇక్కడ ఏం చేశారంటే మరి 6వ అధ్యాయంలో దానియేలుని ఏదో ఒక రకంగా వారు మరి తగ్గించాలి, రాజు నుంచి దూరం చెయ్యాలి అనేసి వారు ఏం చేశారంటే మరి ఒక రాజు దగ్గర నుంచి ఒక శాసనం లాంటిది తీసుకున్నారు. తీసుకుని మరి రాజు చిరంజీవి అయి ఉండుగాక అని వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మరి 30 దినముల వరకు నీ యొద్ద తప్ప, అంటే ఎంపరర్ వర్షిప్ కొరకు రాజు యొక్క శాసనాన్ని అందరూ పాటించాలి, ఇక వేరే దేవుని శాసనం ఏమి పాటించకూడదు అని ట్రిక్కీగా, యుక్తిగా మరి దానియేలును రాజుకు దూరపరచడానికి వారు ప్లాట్ చేసి ఆ విధంగా మరి రాజు దగ్గర నుంచి శాసనము సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకున్నాక ఇప్పుడు మరి దానియేలు ఆ యొక్క శాసనాన్ని ధిక్కరించి మా దేవుడు గొప్పవాడనేసి మరి దానియేలు దానికి అంగీకరించలేదు. దానికి నమస్కారం చేయటం కానీ ఇక్కడ మీరు ఆ అధ్యాయంలో చూస్తే ఆ శాసనాన్ని అతడు అంగీకరించలేదు. అప్పుడేం చేశారు 14వ వచనంలో, వాడు సింహపు గుహలో పడద్రోయబడును ఎవడైనాను అలా చేసినట్లయితే. అందుకని వాడు అప్పుడు రాజు ఇక్కడ మరి దానియేలు దానిలో ఇరుక్కున్నాడు అనేసి 13వ వచనంలో, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడండిరి. ఎంత ట్రిక్కీగా ఇరికించారో చూస్తున్నాం మనం. అంతే, వెంటనే రాజుకి కోపం వచ్చింది. అప్పుడు కోపం వచ్చి ఇప్పుడు దానియేలు ఇరుక్కున్నాడు,
దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం. ఏదో ఒక రకంగా దానియేలుని విడిపించాలి, రక్షించాలి అని మరి తన మనస్సు దృఢం చేసుకుని ప్రయత్నం చేస్తున్నాడు సూర్యాస్తమించే వరకు. అయితే వీరు నువ్వు ఒకసారి రాజశాసనం ఇచ్చింది వెనక్కి తీసుకుంటాం అవ్వదు కదా, ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అలాగా వారేం చేశారంటే రాజు చేత తప్పుడు శాసనాన్ని తయారు చేయించారు. చేసి దానికి అందరూ విధేయులై రాజా ఆజ్ఞకు లోబడి ఉండాలి, ఎంపరర్ వర్షిప్ చేయాలి, లేదంటే వారిని మరి మరణానికి పాత్రులు అని వీరు మరి రాజు చేత ఒక శాసనాన్ని తయారు చేయించారు. ఆ శాసనంలో మరి రాజుని తప్పితే ఇంక వేరే దేవుడిని ఎవరిని ప్రార్థించకూడదు. అయితే దానియేలు రోజుకు ముమ్మారు దేవుని ప్రార్థన చేయటం వల్ల దానియేలుని వారు మరి సింహబోన్లో వేయవలననేసి ఆజ్ఞ వలన ఆ, రా దావి దానియేలు సింహబోనుకి వెళ్ళవలసి ఉన్నది. అందుచేత ఆ శిక్ష నుంచి తప్పించటానికి రాజు చాలా వ్యాకులు పడి ఏదో రకంగా తప్పించాలని ట్రై చేశాడు. కానీ వీరు ఇది జరిగించవలసిందే, రాజు ఆజ్ఞను ఎవరు కూడా రద్దుపరచజాలడు అని పట్టుపట్టినప్పుడు అక్కడ మరి రాజు ఆ దానియేల్ని సింహబోన్లోకి వేయటానికి ఫైనల్గా అగ్రి అయ్యాడు. ఇది ప్యారలల్ స్టోరీ ఎలా ఉందంటే ఈ ప్యారలల్గా ఈ దినము మరి యేసు ప్రభుని పిలాతు క్వశ్చన్ చేస్తున్నాడు. అక్కడ కోర్టు సీన్లని పిలాతు ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తున్నాడు అన్నమాట. ఇంట్రాగేట్ చేసి అతని దృష్టి ఏంటంటే పిలాతు ఏదో రకంగా యేసు ప్రభువుని శిక్ష నుంచి విడుదల చెయ్యాలి అని, ఆయనకి శిక్ష పడకుండా చూడాలి అని పిలాతు యొక్క అభిష్టం. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసును సిలువ వేయాలి, యేసు మరణానికి పాత్రుడు అని వారు గట్టిగా ఆరవటంతో పిలాతు ఏమీ చేయలేక ఇక్కడ రాజు శాసనము ఎప్పుడు రద్దుపరచజాలడు అని వీళ్ళు ఏ విధంగా ట్రిక్కీగా దానియేలుని ఇరికించారో అక్కడ వారు కూడా పిలాతు దగ్గర ప్రధాన యాజకుడు మిగిలిన వారందరూ కూడా అరుపులతో యేసును సిలువేయవలసిందే అని మరి వారు అసూయ చేత ఆ పనికి దిగారు. అందుచేత ఈ దినం మన యొక్క టైటిల్ అసూయ. ఇకపోతే మరి అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడద్రోయగా రాజు ఒక మాట అన్నాడు అక్కడ, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. కాబట్టి ఇక్కడ సింహబోన్లో వేస్తే దానియేలు ఒక్క సింహం కూడా దానియేలుని ముట్టుకోలేదు. నెక్స్ట్ డే రాజు ఉదయమే లేచి వచ్చి చూస్తే వీరు ముగ్గురు సేఫ్గా ఉన్నారు. కాబట్టి మరి వారిని విడుదల చేసి బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ యేసు ప్రభువును కూడా వారు సిలువ వేసి ఆయన చనిపోయి సమాధి చేయబడిన, అయితే 3వ రోజున ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చి ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఈ సిమిలారిటీని ఇక్కడ దానియేలు పరిస్థితిలో జరిగిన ఈ పరిస్థితిని అక్కడ యేసు ప్రభు మృత్యుంజయుడే తిరిగి లేచిన ఆ యొక్క సీక్వెన్స్ని మనము ప్యారలల్గా కంపేర్ చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఇకపోతే సువార్త వాక్య భాగంగా మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం. 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. బిగ్ బాస్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతనిని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు.
కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇలా ఆశ్చర్యపడిన తర్వాత జనులు కోరుకొనిన ఒక ఖైదీని మరి విడుదల చేయటం. 15 అధ్యాయం. అక్కడ పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగినప్పుడు, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఇక్కడ ఈ విధంగా మరి జడ్జిమెంట్ జరిగింది. పిలాతు యేసును గూర్చిన విచారణ ఇక్కడ చేసి ఉన్నాడు. అది ఏం చేశాడు అనేది మనము క్లియర్గా ఈ దినం వీడియో క్లిప్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమైందంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభు మీద కొన్ని అభియోగాలు మోపటానికి వీరు ఇవన్నీ చెప్తున్నారు. ఏంటంటే, ఇతడు మా జనాన్ని తిరుగుబడ ప్రేరేపించుచు కైసరకు పన్నియ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. కొన్నిసార్లు మన సంఘాల్లో ఇప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనం ఏదన్నా ఉన్న వాక్యము ఉన్నట్టుగా బోధిస్తే మనము ఏదో రివల్సమని లేదా సమాజాన్ని తప్పుద్రోవలో పట్టిస్తున్నామని, ప్రొవోకింగ్ అనేసి కొంతమంది పెద్దలు అపోహ పడుతుంటారు. కైసరుకు పన్నివ్వద్దనియు. మరి గత కొన్ని సంవత్సరముల క్రిందట నా భార్య మెర్సీ మరి సంఘంలో లేదా కొంతమందికి వారికున్న అవసరతల్లో సహాయం చేయటానికి కనికర కార్యములు అని ఒక టైటిల్ పెట్టి కొంత ధనాన్ని పోగు చేసి ఎవరికైతే అవసరమో వారికి మరి ఆ యొక్క సహాయాన్ని అందించడానికి, పరిచయం చేయడానికి వారు ముందుకొచ్చారు. అయితే కొంతమంది దాన్ని తప్పుడు ద్రోవలో దీనివల్ల సంఘానికి ఇన్కమ్మే పడిపోతుంది అనేసి కానుకలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనేసి చెప్పసాగారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అసూయ కొద్దీ. మన వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తుంటే ఓర్చుకోలేరు. మీరు వీరికే ఎందుకు సహాయం చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు వారికి ఎందుకు సహాయం చేయట్లేదు అని సంఘాల్లో అసూయతో కూడి ఓన్లీ ఒక్క విషయంలోనే వారు మరి అదే మాట మీద వెళ్తారు తప్పితే, మరి సంఘంలో అన్ని యాంగిల్స్లోనూ మనము ఉండాలి. అంతేగాని ఎంపరర్ వర్షిప్ ఉండకూడదు. ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నారంటే ఆ సంఘ నాయకుడిని వర్షిప్ చేస్తున్నారు. అది దేవునికి విరుద్ధమైనది. అక్కడ అలా చెయ్యకపోతే దానియేలుని సింహబోన్లో వేస్తానన్నారు. ఓకే, వెళ్ళాడు దానియేలు, ఏమీ అవ్వలేదు. కాబట్టి మనం సత్యానికి నిలబడి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. అంతేగాని మరి మనము దేవునిని ఆరాధించుకోకుండా మరి ఎంపరర్ వర్షిప్ చేసినట్లయితే అది విరుద్ధం దేవునికి. దేవునికి ఒక్కరినే తండ్రి అని పిలవాలి. ఇంకెవరినైనా తండ్రి అని పిలిస్తే అది దేవునికి చాలా కోపం వస్తుంది. చాలా మందికి తెలియకది
ఎంపరర్ వర్షిప్ చేస్తున్నారు. అంటే భూమి మీద ఉన్న దైవజనులే దైవ సమానులు అన్నట్టుగా వారిని పూజిస్తున్నారు. అయితే పూజకు మరి ఆరాధనకు యోగ్యుడు ఒక్క ప్రభువే. ఆ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 32వ వచనంలో యూదులు ఎవరికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. ఇక్కడ ఏంటంటే యూదులు మతపరమైన విషయాలన్నిటిలోకెల్లా వారు ఆధీకృతం కలిగిన వారు. అయితే గవర్నమెంట్ ప్రభుత్వ దృష్ట్యా మిగిలిన హక్కులన్నీ కూడా రోమా ప్రభుత్వానికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ రిలీజియస్ కోడ్, సివిల్ కోడ్. సివిల్ కోర్ట్ ఉంది, రిలీజియస్ కోర్టు ఉంది. ఈ రెండిటిల్లో మరి ఫైనల్‌గా గవర్నమెంట్ ఇది పైచేయి. కొన్ని సార్లు యాక్చువల్‌గా రిలీజియస్ హెడ్స్‌ది పైచేయి. అది ఎక్కడంటే పోపుల దగ్గర నుంచి వచ్చింది. పోప్ చెప్పిందే వేదము, రిలీజియస్ హెడ్. అయితే ఇక్కడ మరి రోమా ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి వారు చెప్తేనే వారి కంట్రోల్‌లో ఇవన్నీ ఉన్నాయి. మరణ శిక్ష విధించాలంటే వారే విధించాలన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుంచి చూస్తే వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. నేను చెప్పాను 6 విండ్స్ ఏంటంటే అంతటా వారు భోజనం అయిన పిమ్మట మేడగది నుంచి మరి కెద్రోను వాగులోని మీదుగా ఒలీవల కొండకు వెళ్ళి ఒలీవల కొండ ప్రక్కన ఉన్న గెత్సెమనే వనములో మరి వారు ప్రార్థించటానికి వెళ్ళి ఉన్నారు. ఆ గెత్సెమనే వనం దగ్గరలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి ఆయనను బోధకుడా నీకు శుభమని చెప్పి మరి ముద్దిచ్చి అప్పగించాడు. అక్కడ వారిని యేసు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా మరి అన్నా యొద్దకు తీసుకొని వెళ్ళారు. అన్నా ఎవరంటే మాజీ ప్రధాన కాపరి. మాజీ ప్రధాన కాపరి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నేను పవర్‌లో లేను, అధికారంలో లేను. కాబట్టి అధికారంలో ఉన్న కయప దగ్గరికి తీసుకొని వెళ్ళండి అన్నాడు. కయప ఏం చెప్తున్నాడు? యూదులంగా ఆయనకు మరణ శిక్ష విధించే కెపాసిటీ నాకు లేదు. కాబట్టి మరి రోమా ప్రభుత్వానికి మనము ఈ విషయము రిఫర్ చేద్దాము అనేసి మరి పిలాతు దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళారు. ఇక్కడ చూసినప్పుడు అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యేసు ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పితిరా అని అడిగాడు. ఎవరిని? పిలాతుని. అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరు కదా, నీవేమి చేసిదివని అడుగగా అక్కడ మరలా 36వ వచనంలో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. ఇక్కడ 36 వచనాల వరకు ఈ విధంగా ఈ రోజన్నీ కూడా జడ్జిమెంట్‌కి సంబంధించినవి వచనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అన్వయించుకోండి. అందుకు పిలాతు
నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే అని ఆయన సమాధానం చెప్పారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అక్కడ పిలాతు యేసు ప్రభుని నీవు రాజువా అంటే నేను రాజునే అని చెప్పి, ఎటువంటి రాజో, దేనికి సంబంధించిన రాజో ఇవన్నీ ఆయన సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడటలేదు కాబట్టి మరి ఈ ఇతరులో ఏ దోషం లేదనేసి అతను స్కిప్ చేయడానికి ట్రై చేశాడు. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 5వ వచనంలో, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యోదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. 12వ వచనము మత్తయి సువార్త 27వ అధ్యాయము, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడు కాడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను కాబట్టి మరి హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. కాబట్టి ఇక్కడ మరి హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. మరి ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నాడు. అంచేత ఏదో ఒక సూచక్రియ ఆయన ద్వారా చేయించుకుని మరి చూడాలని నిరీక్షిస్తున్నాడు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నల వర్షము వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియో ఇయ్యలేదు. ఆయన ఏ విధమైన ఉత్తరము ఇయ్యలేదు. ఎందుకంటే ఆయనను చూచినప్పుడల్లా చాలా ప్రశ్నలు వేసిన మరి ఆయన అతనికి ఉత్తరమేమియో జవాబేమీ కూడా ఇయ్యలేదు. అప్పుడేమైందో చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 13 వచనాలు అయినాయి. ఇక్కడ 14వ వచనంలో ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నాతో కూడా నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. మరి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు యేసుని అడిగినప్పుడు వాళ్ళిద్దరి యొక్క సంభాషణలో లేదా మరి ఆ ఇంట్రాగేషన్లో యేసు ప్రభు మీద ఏ విధమైన నేరములు పిలాతుకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. అయితే హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో
మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదనెను. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ ఏం చేస్తున్నారంటే, జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేదా క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కాబట్టి ఇదన మన ధ్యానాంశం ఏంటంటే అసూయ. వారు ఎందుకు అసూయ చేత ఆయనను అలా అపహరించి లేదా ఆ విధంగా అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిగిలిన నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. పిలాతు భార్య మరి యేసు ప్రభు యొక్క పరిచర్యకి చాలా హెల్ప్ చేసింది, అది పరోక్షంగా. కాబట్టి ఈ సమయంలో మరి ఆయనకు ఇలాగా శిలువ శిక్ష వేస్తున్నారని ఆమె చాలా మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపించింది. అయితే మరి అక్కడ విడవవలసిన వ్యక్తి బరబ్బా. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. బరబ్బ బందిపోటు దొంగ. వీళ్ళేంటంటే మరి బందిపోటు దొంగని విడిచి యేసును సిలువేయమని కోరుతున్నారు. వీడు పట్టణంలో మరి జరిగించిన యొక్క అల్లరి వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నీతి మొత్తం అల్లరి యొక్క నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పట్టణంలో వీడు చేసిన అల్లరి గురించి మరలా ఒక హత్య గురించి ఇతను ఎవరంటే బరబ్బ మరి చెరసాల్లో వేయబడినవాడు. అయితే 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించారు. అందుకనే అన్ని సువార్తల నుంచి ఇవ్వబడిన సంగ్రహాన్ని నేను ఇక్కడ మీ మధ్య ఉంచుతున్నాను. ఇక్కడ మరి జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతురని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఎందుకంటే అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. ఎందుకంటే ఒక మాబ్గా, ఒక ప్రొసెషన్గా మరి యేసు ప్రభుని ఏదో నెపంతో సిలువ వేయించాలనేసి వాళ్ళందరూ మరి కుమ్మక్కైపోయారు. ఇక్కడ అప్పుడు ఏం జరిగిందంటే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. ఈ వచనం కానీ ఒకసారి చూస్తే ఒళ్ళు గగ్గుపాటు పడుతుంది మనకి. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు వలన మరి జరిగిన విపత్తుకు సంబంధించి ఈ ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, వాని రక్తము
మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని వారు వారంతట వారే శాపవచనం పెట్టుకున్నారు. అదే మరి ఈ 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి యెరూషలేం మీదకి దండెత్తి అక్కడ ఆ యెరూషలేంనంతటిని సర్వనాశనం చేశాడు. ఇక్కడ మనం మరొక సెంటెన్స్‌లు ఇవన్నీ చూస్తే, దానికి ముందు నేను ఒక వీడియో క్లిప్ చూపిస్తాను మీకు. అది చూచినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనం మరలా ఈ రిఫరెన్స్‌లు ఒకసారి చూడొచ్చు. ఆహ్, ఇక్కడ వారు ఈ మేడగదిలో పస్కా ఆచరించి ఇక్కడ మరి ఆచరించి వారు గెత్సెమనే కెద్రోను వాగు దాటి గెత్సెమనే ఆ వనంలోనికి వెళ్ళారు. అక్కడ బందిపోటు దొంగలు అరెస్ట్ చేసినట్టు యోధా వచ్చి ముద్దిచ్చి యేసు ప్రభుని మరి అప్పగించాడు. అప్పగించినప్పుడు వారు ఆయనను అరెస్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మీకు కనిపిస్తుందో లేదో? అనగా కైపా ఇంటి వరకు తీసుకొని వచ్చారు. ఇక్కడ కైప నేను అధికారంలో లేను కాదు కాబట్టి అధికారంలో ఉన్న నా అల్లుడి దగ్గరికి వెళ్ళండి అని అన్న దగ్గరికి అతన్ని పంపించాడు. మరి అన్న ఏం చేసిందంటే ఈ కైప దగ్గర నుంచి అన్న దగ్గరికి పంపిస్తే అన్న ఏం చేశాడంటే నేను ఓన్లీ రిలీజియస్ హెడ్ని, సివిల్ కాన్స్టిట్యూషన్ని నేను ఏమీ చేయలేను కాబట్టి ఇతనికి ఏమైనా శిక్ష విధిస్తే అది రోమన్ గవర్నమెంట్ ఇవ్వాలి కానీ నేను కాదు అని చెప్పినప్పుడు మరి ఇక్కడి నుంచి అతన్ని హేరోదు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. హేరోదేమో ఇతన్ని నేను ఇప్పుడు చూడలేను, ఎందుకంటే మొన్ననే బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించాను, ఇప్పుడు నాకు కుదరదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఒక లెటర్ ఇస్తాను, అది మీరు తీసుకొని వెళ్ళి పిలాతుకు సమర్పిస్తే పిలాతు మీకు తగిన మంచి చేస్తాడు అనేసి పిలాతుకు ఒక లెటర్ కూడా పంపించాడు. ఇక్కడ మనం ఈ వీడియో క్లిప్లో చూస్తే ఏం జరిగిందో అర్థమవుతుంది మీకు. ఒక్క నిమిషం. సౌండ్ వస్తుందా రాదు చెప్పండి. వస్తుంది, సౌండ్ వస్తుంది. అన్నా కైప పక్క పక్కన కూర్చున్నారు. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మన హీరోదు రాజప్రముఖులు. కాని వారు తపోస్నానం చేయు యోహాను తలతీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్నే తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం. ఇతని గురించి ప్రధాన మతాచార్యులైన కైపాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం. కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితునిపై గల నేరాలేమిటో స్వయంగా పరిశీలించాలి కనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైపాచార్యుల వారిని కోరుతున్నాం. పొంతి పిలాతులకు ఈ ప్రధానాచార్యుని శుభాభివందనములు. అతడొక మతద్రోహి. సమస్త భూమండలాన్ని, భూగగన జలచరాల్ని సృష్టించి సూర్యచంద్రాది నక్షత్రాదుల్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు అయిన సర్వేశ్వరునకు తాను కుమారుడనని చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తితో కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహీతడు. సాక్ష్యం చెప్పించగలరా? ఒకటి కాదు, వేయి చెప్పించగలరు. జహు ఆ ద్రోహి చేసిన దైవద్రోహాలలో మచ్చుకొకటి వినిపించు. యూదుల ఏలిక ప్రణామాలు. ఈ ద్రోహి మోషే రాసిన ధర్మాలు పాతబడ్డాయని వాటిని కొట్టేసి నూతన నిబంధన తానిస్తున్నానని ప్రజల్లో మతకల్లోనం
శిక్షించాడు. అయితే తండ్రి వేసిన తోట కాపుడిగిపోయింది గనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన సిసలైన ఆ తండ్రి కుమారుడే అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మహోన్నతుని దైవ మందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ప్రతినిధులమైన మేము గాని, ఆయననే ఆశ్రయదుర్గంగా నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు. ఆ అగ్నికోణం లాంటి దేవుని ఉగ్రతకు పని కాలేదు. ఆ మాటకర్థం అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా. అలా అనుకోవడంలో తమ ఉద్దేశ్యం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. రోమారాజ ప్రతినిధి, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలని మా అభిలాష. అనాసాచార్య, మేము రోమియులమైన యోధా పాలకులం కనుక మా పరిపాలనలో ఉన్న ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు. కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహము దైవద్రోహమే అయితే మీ మతం నుంచి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం చెప్తా. తేలిక. అతడు ఊరూరా తిరిగి సీజన్ మన రాజు కాడని, తానే రారాజునని, ఆ రాజుకు పన్నులు ఎగవేయమని పదే పదే చెప్పడం మా చెవులారా విన్నాం. రాళ్లు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. కాని యూదులకు రాజైన యేసును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తానని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. ఉమ్. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదులకు రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటా రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్టే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా. అతడు దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? ఏమీ అక్కర్లేదు. అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణ శిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి? చెప్పు, వాడు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కసుతో కూడిన అల్లరి అని, నిజమెరుగని నిందలని చెప్పు. బోధకుడా, నీ మౌనం మమ్మల్ని నిస్సహాయం చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నామా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఎంత తరచినా విచారించినా ఈ దీనిని యందు మాకే దోషము కనిపించడం లేదు. మాకే కాదు, ఈ రోజు రాజన్యులు సహితం ఏ దోషము కనిపించకనే తిరిగి మా వద్దకు పంపించారని ఇప్పుడు అర్థమైంది. అయినా ఇతడు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను. కాబట్టి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదని కానీ తన వలన ప్రయోజనమేమిది లేదని గ్రహించి
నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట తన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. ఈ వీరు 25వ వచనం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని అనుకుంటాం వలన ఈ దినాన్న మరి 1948వ సంవత్సరం వరకు యూదులు అందరూ కూడా ప్రపంచమంతటా స్కాటర్ అయిపోయారు. అయితే వారి పిల్లల మీద ఈ మరి ఈ యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే వారు ఆ రోజు దీనివల్ల వచ్చే పర్యవసానము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. మరి ఆ విధంగా వాళ్ళే శపించుకున్నారు. అందుచేత వాళ్ళే శపించుకొని మరి ఆ రక్తానికి సంబంధించిన ఆ శిక్షను వారి నెత్తి మీద వేసుకున్నారు. ఈ విధంగా మరి పిలాతు ఫైనల్గా హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు పిలాతుకు ఒక లెటర్ రాసి పంపించాడు. పిలాతు ఫైనల్గా ఈ నీతిమంతుని విషయంలో నాకేమీ లేదు అని చెప్పి మరి తను జడ్జిమెంట్ ప్రిపేర్ చేశాడు. అందుకనే మనం ప్రతి వారం చదివే ఆ యొక్క విశ్వాస ప్రమాణంలో ఏముంటుందంటే పొంతి పిలాతు కింద అధికారం క్రింద శ్రమ పడి సిలువ వేయబడి చనిపోయి, ఆ విధంగా మరి వీరు ఈ నీతిమంతుని రక్తము మా మీద పిల్లల మీదకి వచ్చును గాక అన్నది మరి యావత్ ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులకి వారి మీదకి వచ్చిన శాపము. మీరు ఇక్కడ వీడియో క్లిప్లో క్లియర్గా అన్ని చూసి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఒకరోజు యెరూషలేం ప్రయాణం చేస్తూ యెరూషలేం దగ్గరికి వచ్చేటప్పటికి జయోత్సాహంతో ప్రవేశం చేసి ఆయన యెరూషలేమా మా ప్రవక్తలను పంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కుట్టుదును ఉండుదానా, భూమి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొని వల్లని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. అందుకనే మరి యేసు ప్రభు వెళ్ళి దేవాలయంలో రోకలు మార్చేవారిని, బిజినెస్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ తరిమేశాడు. ఇది నా తండ్రి ఇల్లు, మీరు ఇక్కడ ఇవన్నీ చేయొద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. అప్పటి నుంచి వారు యెరూషలేంలో మరి ఏ పండగకైనా వేల మంది గుమిగూడట్లేదు. ఎందుకంటే మరి ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన ప్రకారంగా మరి మనమందరము యాజక వంశంలోనికి చేర్చబడటం వలన మరి యెరూషలేంలో ఇప్పుడు ఏ పండగ అయినా సరే యెరూషలేం దేవాలయంలోనే అందరూ చేయట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన నూతన నిబంధనలో ఉన్న అంశాలను బట్టి మరి మనం ఈ దినం పిలాతు యేసు ప్రభుని ఏ విధంగా ప్రశ్నించాడు, అక్కడ దానియేలుని సాయంత్రం వరకు ఏమీ కమిట్మెంట్ లేకుండా అతని మీద ఏ విధమైన మరి వీలైనంత వరకు విడిపించడానికి ట్రై చేశాడు. ఇక్కడ మరి యేసు ప్రభు కూడా ఆయన తను తాను విడిపించుకోవచ్చు, కానీ మరి అక్కడ పిలాతు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తూ ఆయన మరి ఫైనల్గా యెరూషలేం గురించి, ప్రవక్తల గురించి తను విన్నది చెప్పి అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది అన్న ఆ విషయాన్ని మరి మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. యూదులు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ విధంగా ఆ కర్స్ వాళ్ళ మీదకి, ఆ శాపం వారి మీదకి వచ్చింది. అయితే తిరిగి 1948వ సంవత్సరంలో వారు ఇస్రాయేల్గా మరి గుర్తించబడి వారు కంట్రీ ఫామ్ అయింది.
ఇక్కడ మనం చూస్తే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయే మరి ఆయన ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అదేవిధంగా 1 పేతురు 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాయి మీద మోసుకొనెను. అతడు పొందిన గాయముల చేత మీలో మీరు స్వస్థత నొందితిరి. 25వ వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు మీరు గొర్రెల వలె దారి తప్పారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అనేసి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా మీరు, అప్పర్ రూమ్ నుంచి గెత్సెమనే వనానికి వెళ్ళారు. మరి ఈ విధంగా ఆయనను వారు సిలువ వేయటానికి అప్పగించారు. మరి పిలాతు, నేను ఈ నీతిమంతుని రక్తంతో నాకేమి సంబంధం లేదు, మీరే ఏదో ఒకటి ఆయన చేయండి అని ఒక జనరల్గా ఒక కామెంట్ ఇచ్చేసి ఆయన మరి ముగించాడు. కాబట్టి ఈ దినము మన ధ్యానాంశం ఏంటంటే మరి పిలాతు యేసును ప్రశ్నించుట. అది మరి ఫుల్గా ప్రశ్నించాడు. అన్నీ అయిపోయి ఇక మీదట మీరే డిసైడ్ చేసి ఆయన్ని మరి